పేరు రామ్మోహన్. 6వ సంవత్సరంలో అక్టోబర్న మన ఇండియాలో పూర్తిగా డాబాలు, రెస్టారెంట్లు, ఇళ్లలో పనిచేయడాన్ని, పిల్లలు పనిచేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం చేసి నేటికి దాదాపుగా 3 సంవత్సరాలు, మొన్న 10వ తేదీతో 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చట్టం ఏ విధంగా అమలు జరుగుతుంది, ఈ అమలు జరుగుతున్న ప్రాసెస్ ఎలా ఉంది అనే దాని మీద కనుక్కోవడానికి దేశ స్థాయిలో CACL క్యాంపెయిన్ అగైన్స్ట్ చైల్డ్ లేబర్, CACT క్యాంపెయిన్ అగైన్స్ట్ చైల్డ్ ట్రాఫికింగ్, సో ఈ 2 సంస్థలు వివిధ రకాల సమస్యలతో కలిపి దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం మన అక్టోబర్ నుంచి ఈ నెల 10 నుంచి ప్రారంభించడం జరిగింది. సో మన స్టేట్లో CACL, CACT, MV ఫౌండేషన్, అదేవిధంగా బాలలతో పనిచేస్తున్నటువంటి ఇతర నెట్వర్క్స్తో కలిపి ఈ రాష్ట్రంలో ఇవాళ నుంచి మేము ఈ సామాజిక తనిఖీని ప్రారంభించడం జరుగుతుంది. 1986లో బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. మనకున్న మొత్తం 1881 నుంచి ఇప్పటి వరకు వచ్చిన బాల కార్మిక చట్టాలన్నింటిలో కూడా ఈ 100 సంవత్సరాల చరిత్రలో అత్యంత ప్రోగ్రెసివ్ యాక్ట్, మంచి ఒక రాడికల్ యాక్ట్ అనుకున్నటువంటి యాక్ట్ ఈ 1986 బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం. అయితే ఆ చట్టం లోపల అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న పిల్లల్ని చేర్చకుండా, డొమెస్టిక్ చైల్డ్ లేబర్ చేర్చకుండా, ఆడపిల్లలు ఇంట్లో చేసే పనిని చేర్చకుండా ఒక 13 ప్రమాదకరమైన రంగాలు, అంటే హజార్డస్ ఇండస్ట్రీస్ అని ఒక 13 రంగాలు, ఒక 57 ప్రాసెసెస్, చైల్డ్ లేబర్ పాల్గొంటున్న ప్రాసెస్ నిషేధించారు. 2006 అక్టోబర్ 10వ తారీఖు నాడు గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఈ 1986 చట్టానికి, యాక్ట్కి ఒక 2-3 అంశాలను కలిపి మళ్ళీ మార్పు తీసుకొచ్చారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు ఒక 30-35 వేల మంది ఆడపిల్లలు అపార్ట్మెంట్లలో, ఇళ్లలో పని మనుషులుగా పనిచేస్తున్నారు అనేది మనకు ఒక గణాంక లెక్కలు చెప్తున్నాయి. ప్రపంచానికి అంతా కూడా తెలియజేయాలి. మేము ఎట్లా మేము పనిచేసే ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, కానీ మీ ద్వారా కూడా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీలో ఈ సోషల్ ఆడిట్ అనేటువంటిది లెవెల్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే CACL అండ్ CACT రెండు కలిసి కూడా మన భారతదేశంలో చైల్డ్ లేబరు, చైల్డ్ ట్రాఫికింగ్ మీద విశిష్టమైనటువంటి కృషి చేస్తున్న మూలంగానే మన దేశంలో చాలా కొత్త స్కీమ్లు, కొత్త ప్రభుత్వ పథకాలు అమలు చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఎవరైతే లైన్ డిపార్ట్మెంట్స్ గా ఉన్నారో, కమిషన్ ఆఫ్ లేబర్ కానీ, లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ ఎలాంటి ఆ స్పందన అనేది, సెన్సిటైజేషన్ అనేది. రెండో విషయం, RTI యాక్ట్ కింద ఒక ఇన్ఫర్మేషన్ కావాలని పెడితే వాట్ ఈస్ మెట్ బై CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేటువంటిది జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఇంత మంచి చట్టానికి జిల్లా స్థాయి కానీ స్టేట్ స్థాయి కానీ ఒక కమిటీ కూడా ఏదైనా ప్రభుత్వం అంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు అయినాయి, ఆ కేసుల లిస్ట్ కూడా ముఖ్యంగా జిల్లా స్థాయిలో కూడా ఈ చట్టం గురించి ఎన్ని కేసులు అయినాయి ఆ డాటా కూడా ప్రభుత్వం దగ్గర లేదు. CACL గా, MV ఫౌండేషన్ గా మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని సూచించేది ఏంటంటే IAS నుంచి అటెండర్ దాకా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే బాగుంటుంది.